ఇంట్లో పూజించే వినాయకుడి తొండం ఇటువైపు ఉంటే అదృష్టమట. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా వినాయక చవితిని చేస్తారు. ఎక్కడ చూసినా వినాయకుని మండపాలతో కోలాహలంగా ఉంటుంది. పచ్చని మామిడి ఆకులు, పూలతో వినాయకుడు పూజలు అందుకుంటాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజున చవితి వచ్చింది. గణపతికి ఇంట్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పీట వేసి, పాలి కట్టి, పండ్లు, పూలతో అలంకరిస్తారు. కొంతమంది నవరాత్రులు కూడా ఇంట్లో గణేశుడిని పూజిస్తారు. అయితే ఇంట్లో మీరు గణపతిని పూజించే ముందు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి. వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు కొన్ని సూచనలు తీసుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఇంట్లోకి తీసుకొచ్చే గణేష్ విగ్రహం తొండం ఎడమ వైపుకు వంగి ఉండాలి. ఇలాంటి విగ్రహం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీన్ని పూజించడం వల్ల ఎంతో మంచిది. అలాగే వినాయకుడిని ఏదైనా ఆసనం లేదా ఎలుకపై కూర్చున్న విగ్రహ తీసుకుంటే మంచిది. నిలుచున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకండి. గణేష్ విగ్రహాన్ని కొనేటప్పుడు రంగులు కూడా చాలా ముఖ్యం. నలుపు రంగు లేకుండా ఉన్న విగ్రహాన్ని తీసుకోండి. అదే విధంగా ఇంట్లో పెట్టే విగ్రహం చిన్నదైనా పెద్దదైనా మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించడం చాలా ఉత్తమం. మట్టి అనేది పంచభూతాల్లో ఒకటిగా భావిస్తారు. కాబట్టి ఈసారి ఈ సూచనలు పాటిస్తూ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి అదృష్టం సిద్ధిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.